హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు, బట్ నాకు ఈ ప్రాసెస్లో చేయడం కొంచెం ఈజీగా అనిపిస్తుంది. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా ఈ నాన్ వెజ్ పికిల్స్ మాత్రం బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొంచెం టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఆబ్వియస్గా బయటకున్న పికిల్స్ వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో, ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తున్నారో, ఎంత హైజీన్గా చేస్తున్నారో మనం చూడం కదా. మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులో సరిపడా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని 30 minutes మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం పచ్చడికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందాం. 2 tablespoons ఆఫ్ జీలకర్ర, 3 tablespoons ఆఫ్ ధనియాలు, ఒక 6 to 7 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5 to 6 ఇలాచి తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ ఆఫ్ మెంతులు, ఒక 1/2 స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మంచిగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ లేకుండా చికెన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటికి ఎవాపరేట్ అయిపోతుంది. మనకు ఒక 10 minutes టైం అయితే పడుతుంది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రై అవ్వడానికి చికెన్. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే కొంచెం కొంచెం క్వాంటిటీసే డీప్ ఫ్రై చేశాను. అలా అయితే పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి ఆల్ సైడ్స్. అలా చికెన్ పీసెస్ని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ పీసెస్కి పట్టిందా లేదా అనేది ఈ స్టేజ్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మనం లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. చికెన్ పీసెస్ ఫ్రై చేసిన ఆయిల్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అలా ఒక 1 minute కుక్ అయ్యాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అయితే అందులో వేసుకోవాలి. దాంతోపాటు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. అలా 2 minutes కుక్ అయ్యాక మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం ఇంకా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మనం పీసెస్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా. సో టేస్ట్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ మాత్రం నేనైతే చాలా తక్కువ వేసాను సాల్ట్, ఎందుకంటే పీసెస్కి చాలా బాగా పట్టింది సాల్ట్ ఫస్ట్ టైం వేసింది. సో నేనైతే చూస్తూ అడ్జస్ట్ చేశాను సాల్ట్ని మాత్రం. లో ఫ్లేమ్లో 2 to 3 minutes అలా కుక్ చేసి వదిలేసేయండి. చల్లారాక మనం నిమ్మరసం అయితే పిండుకోవచ్చు. ఈ పికిల్ షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 10 to 15 days అయితే ఉంటుంది. కానీ అన్ని డేస్ ఎవరు ఆపుతారండి, 2 daysలో అయిపోతుంది కదా. సో ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా మనం ఇంట్లోనే నాన్ వెజ్ పికిల్స్ అనేవి చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.